మాజీ సీఎం కేసీఆర్ సారు బాయికాడి ఇంటికాడ జాతర అవుతున్నట్టున్నది. తిరుపతి ఎంకన్న గుడికి లైన్లు కట్టినట్టు, యాదగిరి నరసన్న దర్శనానికి లైన్లలో పోయినట్టు కేసీఆర్ సార్ను చూడనీకే ఏడేడికించో ధరలొస్తురు అభిమానులు, కార్యకర్తలు. సీఎం ఉన్నప్పుడు సార్ ఎవ్వరి దగ్గరికి రానియడు అని బద్నామేసిండ్రు గాని, ఇప్పుడు సార్ ఇంటికాడైతున్న జాతర చూస్తుంటే సార్ ఎంత కలుపుగోలు మనిషి ఉన్నాడు అని అంటున్నారు అంతా. కేసీఆర్ సార్ ఎడవెల్లి బాయికాడి ఇంటికి బారులు తిడుతురు జనమంతా. ముఖ్యమంత్రిగా దిగిపోయినాక సార్ బాయికాడిని వ్యవసాయం చేసుకుంటా ఏం ఇత్తులు పెట్టాలి, ఏం పంట వేయాలి, ఏం మందులు కొట్టాలి, ఇదే ఆలోచనలో చక్కగా వ్యవసాయం చేసుకుంటుండు. ఇక పండ్ల పనని సార్ మిమ్మల్ని కలుస్తామని మతలా పంపంగానే సరే అట్లనే రారని అందరినీ ఇంటికి పిలుస్తున్నాడు. రోజుకో జిల్లా నుంచి మస్తుగా తరలొస్తున్నారు కార్యకర్తలు, అభిమానులు. ఇక మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలకి మస్తు మంది నాయకులు, కార్యకర్తలు సార్ ఇంటికి వచ్చిర్రు. ఇక వచ్చిన వాళ్ళందరికీ యాష్టపడకుండా నమస్తే పెట్టి పోట్వలంటే పోట్వలు దిగి మంచి ముచ్చట్లు చెప్పి అందరికీ ధైర్యం నూరిపోసి ఏం బెంగటీల కుర్రని సాగదొల్లు. ఇక ఒక్కొక్కరు సార్ ఫామ్ హౌస్ అట్లుంటుందా ఇట్లుంటుందా అని అనుకున్నాడే కానీ ప్రత్యక్షంగా చూసేది లేదు కదా. ఇక ఇప్పుడు కండ్లారా చూసి అయ్యో మన పొలం కాడున్నట్టే ఉన్నది, సార్ కూడా ఉత్త పంచే అంగేసుకునే ఉంటున్నాడు. జంబు కొడుతున్న ట్రాక్టరు, కలుపు తీస్తున్న కూలీలు, యాప చెట్టు, ప్లాస్టిక్ కుర్చీలు, పంపు సెట్లు తప్ప పెద్ద హంగులు కూడా ఏం లేవు. ఇంత మంచిగా పొలంలో ఇల్లు కట్టుకొని పొల్యూషన్ కు దూరంగా సార్ ఉంటుంటే ఎంత బదనాం మోపిర్రు అని ముక్కు మీద వేలేసుకుంటారట ఫామ్ హౌస్ చూసిన వాళ్ళు. ఇక కొందరైతే దొరికిందిరా సాందని ఏకంగా రీల్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.